హలో గాయ్స్, నేను మీ శ్రీరామ్. ఇప్పుడు మీరు చూడబోతుంది ఈ ట్రైనింగ్ గ్రౌండ్లో. చూడండి, మీకే తెలుస్తుంది. అలా ఇరికిచ్చిన తర్వాత రీట్రైన్ ఒక్కగానే సీ ది మాన్స్టర్ ట్రాక్. ఇంకోసారి చూపిస్తున్నా. ఇదిగోండి జస్ట్ అక్కడ పార్క్ చేయండి. ఒక్క టైర్ కానీ వెళ్ళగానే గో టు రీసెట్. ఓ పెట్టిన చాటుకి మళ్ళీ వచ్చింది. మళ్ళీ రీసెట్ నొక్కగానే జస్ట్ బౌన్స్. అంతే. నేను చెప్పబోయే ఇంకో ట్రిక్ చెప్పబోతున్నా. మీకు మళ్ళీ తెలియాలి. చెట్టు వేస్తుంది కదా, ఇప్పుడు ఆఫ్గా ఉంది చెట్టు. నేను కాల్చిన చెట్టు మీద, ఈ చెట్టు మీద ఉంది ట్రిక్ అంతా. ఇదిగోండి, ఎలా పాకుతూ కింద చూపిస్తున్నా, ట్రిక్ చూపిస్తున్నా. జస్ట్ మీ 2 గన్స్ కానీ 3 గన్స్ కానీ మీ ఇష్టం. గన్స్ మార్చుతూ ఉండండి. కొంచెం పేగ రేజ్ అవ్వగానే ఫిస్ట్ పెట్టుకొని వెళ్ళండి. కొంచెం కంట్రోల్ కష్టంగా ఉంటుంది. కంట్రోలింగ్ కష్టంగా ఉంటే గన్స్ మార్చుకుంటూ వెళ్ళొచ్చు. ఇలాగా ఇలా మార్చుకుంటూ వెళ్తుంటే ఈజీగా వెళ్తారు. స్టేబిలైజేషన్ కూడా ఎక్కువ ఉంటుంది. అలా పైకి వెళ్ళిపోతుంటారు. చెట్టు పైకి వెళ్ళిన తర్వాత వ్యూ చాలా బాగుంటుంది. సముద్రం వ్యూ. ఇంకోటి కూడా ఉంటుంది, అది కూడా చూపిస్తాను. ఇదిగోండి వ్యూ చూడండి ఎలా ఉందో. చెట్టు కోతలకి అంటే ఆకులు ఎక్కువ అడ్డొస్తాయి ఇక్కడ. అది ఇదిగోండి వ్యూ 2 కొండల మధ్యలో నుంచి ఉంటుంది. 2 కొండల మధ్యలో నుంచి సముద్రం. ఇంకో ట్రిక్ ఉంది, అది కూడా ఈ వీడియోలోనే. ప్లీజ్ చూడండి. ఈ ట్రిక్కి యాంఫిబియన్ కార్ కావాలి. క్లాసిక్లోనే అవుతుంది. 2 ట్రిక్లు ఉన్నాయి. ఇంకో ట్రిక్ చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో. ఆ నెక్స్ట్ వీడియోలో క్లాసిక్లో ఇంకో 2 to 3 ట్రిక్స్ చూపిస్తాను. ఇది మాత్రం ఎగ్జాక్ట్గా ఇలా పార్క్ చేయండి. జంప్ చేసి ఎగ్జాక్ట్ బూస్ట్ నొక్కగానే జస్ట్ ఇది ఎలా వెళ్ళిపోతుంది యాంఫిబియన్ కార్. అంటే యాంఫిబియన్ కారు కొంతమంది నీళ్ళల్లో టెస్ట్ చేయలేదు కదా, అది జంప్ బటన్ ఇక్కడ కుదరదు, బూస్ట్ అయితే కుదురుతుంది. అలా మళ్ళీ వెనక్కి వెళ్ళడం ఎలా అన్నారనుకోండి, జస్ట్ ఇలా గోడ దగ్గరికి వచ్చేయండి. పార్క్ చేసేసి రీసెట్ నొక్కగానే we will go there. చూసారా? ఇప్పటికి ఇంతే.